హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో గ్రేప్ జ్యూస్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. మొదటిసారి దీన్ని టేస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనుకుంటారు, ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ గ్రేప్ జ్యూస్ కోసం నేను ఇక్కడ 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న 1/2 kg బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. ఇవి సీడ్ ఉన్నాయండి, మీరు సీడ్లెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టుకుని 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. దీనిలో మనం ముందుగానే క్లీన్ చేసుకున్న గ్రేప్స్ వేసుకోవాలి. 1 కప్పు షుగర్ వేసుకోవాలి. మీరు స్వీట్ తక్కువ కావాలనుకుంటే షుగర్ తగ్గించుకోవచ్చు, స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే షుగర్ మరికొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని 5 to 7 minutes ఈ గ్రేప్స్ ఉడికించుకోవాలి. 7 minutes తర్వాత మూత తీసి చూస్తే గ్రేప్స్ ఈ విధంగా ఉడుకుంటాయండి, అంటే పీల్ సెపరేట్ అయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ వాటర్ను పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. అలాగే ఈ గ్రేప్స్లో నుంచి పీల్ను అలాగే సీడ్స్ను కూడా సెపరేట్ చేసుకుని పల్ప్ అంతా కూడా కలెక్ట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా వచ్చిన పల్ప్ అంతటిని మనం ఆల్రెడీ ముందుగానే గ్రేప్స్ ఉడికించుకుని పక్కన పెట్టుకున్న వాటర్ ఉంది కదా, దానిలోకి యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో పల్పీ గ్రేప్ జ్యూస్ ఒకసారి ట్రై చేయండి. అక్కడక్కడ నోటికి పల్పు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.